ఆల్ ఏపీ టుడేకి స్వాగతం. మార్గదర్శి ఫైనాన్షియర్, అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్. మనకి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్రంలో కానీ దేశంలో వాళ్ళ బ్రాంచ్లు ఉన్న చోట ఎక్కడైనా సరే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని మాత్రమే బోర్డులు ప్రత్యక్షం అవుతాయి. ఎక్కడ కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది ఎక్కడ కనపడదు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అని కానంటే ఇన్కార్పొరేటెడ్ చట్టం మాత్రమే, ఆర్బీఐ అనుమతితోటి మాత్రమే డిపాజిట్లు సేకరించాలి. అలా కాకుండా ఈయన సొంత రాజ్యాంగం, ఎవరు రామోజీరావు గారు సొంత రాజ్యాంగంతో ప్రొప్రైటర్ చైర్మన్ పేర్లతోటి హిందూ అవిభాజ్య కుటుంబం పేరుతోటి ఈయన డిపాజిట్లు సేకరిస్తూ ఉంటాడు. నిరాఘంటంగా సాగింది 18 సంవత్సరాల పాటు ఈ యొక్క డిపాజిట్ల సేకరణ. 2006 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ విషయంలో, ఈ అంశంలో కోర్టులో కేసు వేస్తే, ఎందుకంటే హిందూ అవిభాజ్య కుటుంబం అంటే ఒక 25 మంది దగ్గర డిపాజిట్లు సేకరించవచ్చు, లేదా వాళ్లే ఒక చైర్మన్ గా ఏర్పడితే, ఒక సొసైటీగా ఏర్పడితే 250 మంది దగ్గర డిపాజిట్లు సేకరించవచ్చు. అంతేగాని లక్షలాది మధ్యతరగతి వాళ్ళ మధ్య, ముఖ్యంగా చెప్పుకోవాలంటే 35-45 ఏళ్ల మధ్య ఒక మధ్యతరగతి జీవుడు ఉరుకులు పరుగుల జీవితాన్ని సాగిస్తూ రాబోయే రోజుల్లో, అంటే 50లో 60లో పడిన తర్వాత సుఖపడటం కోసం ఈ చిట్ ఫండ్స్ కట్టుకుంటా ఉంటారు, సేవింగ్స్ చేసుకుంటా ఉంటారు. ఈ ఉరుకులు పరుగుల జీవితంతో వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని వీళ్ళ దారాదత్తం చేయటం. ఈ దారాదత్తం అనేటటువంటి మాటను ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, సుప్రీంకోర్టు వారు ఆర్డర్స్ ఇచ్చారు ఏకంగా. ఏమిటంటే, అసలు మా మీద విచారణ చేయటానికే వీల్లేదు, మాకు ఈ చట్టాలేమీ వర్తించవు, మేము ఈ చట్టాలకు అతీతులం అని రామోజీరావు గారు కోడలు అయినటువంటి శైలజా కిరణ్ గారు తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. ఇది 2006లో వీళ్ళు వచ్చిన తర్వాత, ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసు వాళ్ళ మీద వేసిన తర్వాత. సరే, ఆ కోర్టు అక్కడ కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పు రాలా. కానీ 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా 2 రాష్ట్రాలుగా 2014లో విడిపోయిన తర్వాత ఒక 4 ఏళ్ల పాటు హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగానే కొనసాగింది. 2018లో హడావుడిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడిపోతున్నటువంటి తరుణంలో రజనీ గారు అనేటటువంటి ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హడావుడిగా తీర్పునిచ్చారు. ఏమని తీర్పునిచ్చారంటే, ఆయన సబ్జెక్ట్ టు కరెక్షన్, రజనీ గారు ఏం తీర్పిచ్చారంటే, ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు కదా, ఖాతాదారులు ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా, దీని గురించి మనం ఎవరు కూడా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మార్గదర్శికి అనుకూలంగా తీర్పునిచ్చేశారు. కానీ మార్గదర్శి పేరులో మాత్రమే సంస్కారం, ఆచరణలో కుసంస్కారం. పేరులో మాత్రమే దేశ సేవ చేస్తున్నటువంటి బిల్డప్, చేసేది శివ పూజలు ఏదో అంటారే, వాస్తవ రూపంలో వాళ్ళు వ్యక్తిగతంగా వేలాది కోట్లు సమకూర్చుకోవటానికి చేస్తున్నటువంటి ప్రక్రియ అనే విధానంతో సుప్రీంకోర్టు వారు, సాక్షాత్తు సుప్రీంకోర్టు వారు ఆర్డర్స్ వేశారు.
ఏంటంటే మీరు ఆ విచారణ కొనసాగించవలసిందే, ఆ విచారణ ముగించడానికి వీలు లేదు అని. ఎందుకు సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వాల్సి వచ్చింది? ఎస్బీఐ ఆర్బీఐ వారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెక్షన్ 45S ప్రకారము అయితే 25 కుటుంబాల నుంచి 25 మంది నుంచి లేదా 250 మంది నుంచి మాత్రమే వీళ్ళు డిపాజిట్లు సేకరించేటటువంటి అధికారం వీళ్ళకు ఉంది. హిందూ అవిభాజ్య కుటుంబం పేరుతో వీళ్ళు డిపాజిట్లు సేకరించడానికి వీలు లేదు. మా సుప్రీంకోర్టు దగ్గర ఉన్నటువంటి నామ్స్ ప్రకారం 45S ప్రకారం వీళ్ళు డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధం అని చెప్పారు. చెప్పి సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ ని కన్సిడర్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఈ విచారణ కొనసాగాల్సిందే అని చెప్పేసి. కానీ మన వాళ్ళకి పేరులో ఉన్నటువంటి మార్గదర్శి ఎంత అద్భుతమైనటువంటి పేరు, ఎంతో మందికి ఆదర్శంగా ఉండేటటువంటిదని అర్థం పేరు, దాని అర్థం. కానీ ఇక్కడ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంటే పెట్టుకోవచ్చు, ఇన్కార్పొరేటెడ్ ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు, పెట్టరు వాళ్ళు. ఎందుకంటే దానికి ప్రభుత్వానికి వచ్చే చెల్లించాల్సినటువంటి రుసుములు చాలా ఉంటాయి. మరి రుసుముల ఎగవేతకి వీళ్ళు మనగాళ్ళు కదా, అవి మాత్రం చెల్లించకుండా మధ్యతరగతి వారి నుంచి వేల కోట్ల రూపాయలు స్వాహా చేసుకొని వాళ్ళ ఉసురు పోసుకొని, ఎందుకంటే నేను కూడా బాధితుడినే, నాకు ఏ విధమైన ప్రభుత్వ ఉద్యోగం లేదని నేను పాడుకున్నటువంటి డబ్బులు తెచ్చుకోవడానికి నేను పడినటువంటి కష్టాలు అన్ని ఇన్ని కాదు. అటువంటిది వీళ్ళు మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకొని దాని మీద వచ్చేటటువంటి వడ్డీతోటి వ్యాపారం చేస్తూ మన డబ్బులు మనకి ఇవ్వకుండా వేల కోట్లు వీళ్ళు గడించారు. వీళ్ళ టెంపరితనం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో టి కృష్ణరాజు గారు అనేటటువంటి అధికృత అధికారి విచారణ చేస్తూ ఉండగానే హైకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే అప్పుడు వాళ్ళ మీద ఆరోపణ ఏంటంటే 2600 కోట్లు అక్రమంగా వసూలు చేశారు అని. 2600 కోట్లు వసూలు చేశారు అనే దాని మీద విచారణ జరుగుతూ ఉండగానే ఈ చట్టాలు మమ్మల్ని ఏం చేస్తాయి, మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మాకు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఉంది, మాకందరికి కూడా ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి అనేటటువంటి ధీమాతోటి మరొక 2000 కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేశారండి. ఇప్పుడు ఏదైతే రేపు 20వ తారీఖు నాడు ఫైనల్ గా విచారణ జరగాల్సిందేనని తీర్పు ఇస్తూ 45S మాకు వర్తించదు అని వీళ్ళు చెప్తా ఉంటే, మీకు వర్తిస్తుంది, దాని ప్రకారం మీరు వసూలు చేయడానికి వీలు లేదు అనే విధంగా తీర్పునిస్తే న్యాయ నిపుణులే ఆశ్చర్యపోయే విధంగా ఈ యొక్క శైలజా కిరణ్ గారు మా మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కొట్టివేయండి అని చెప్పేసి టెంపరితనంతో తెలంగాణ హైకోర్టుకు వేసిందండి. దీనిని ఏమనాలంటే చట్టాలపై చిన్న చూపు, మోసాలపై ముందు చూపు అని మాత్రమే అనాలి. వీళ్ళు చూపించగలిగేటటువంటి సాంకేతిక కారణాలు ఏంటంటే, ఒక చోట ప్రొపరేటర్ అని సంతకం పెడతాడు, ఒక చోట చైర్మన్ అని సంతకం పెడతాడు. కానీ సిబిఐ సోదాల్లో వెలుగు చూసినటువంటి వేలాది కోట్ల రూపాయలకు మాత్రం సమాధానం చెప్పరు. సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదంటారు. ఇక్కడ సెక్షన్ 269 ప్రకారం 20 కోట్లకు మించినటువంటి ఆదాయం ఏదైనా వసూలు కానీ చేస్తే 20,000 రూపాయలు, 20,000 రూపాయలకు మించి
ఏదైనా సరే ఖాతా కస్టమర్ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే క్యాష్ రూపంలో తీసుకోవటానికి లేదు, చెక్కు రూపంలోనే తీసుకోవాలి. అలాంటివన్నీ విచారణ చేస్తే నియమ నిబంధనలకు లోబడి కాకుండా వేలాది కోట్ల రూపాయల సొమ్ము కనిపించింది, డిపాజిట్స్ కనిపించాయి. ఈ డిపాజిట్స్ అన్ని ఎవరి? చంద్రబాబు నాయుడు గారివి, చంద్రబాబు నాయుడు గారి బినామీలవి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులవి. మరి వాళ్ళేవి ఇప్పుడు అండగా ఉంటున్నారు. మనం నిన్నగాక మనం చూసాం. సరే, చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా అధికారాన్ని తస్కరించి, ఆయన ముఖ్యమంత్రి పదవిని తస్కరించి ఈయనకు అప్పచెప్పాడు కాబట్టి రామోజీరావు గారి మీద ప్రేమ ఉండొచ్చు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మేలు చేసిన వాడికి రుణపడి ఉండాలి కాబట్టి ఆయన పాడె మోసాడు. అంతవరకు నిజమే, అంతవరకు ఒప్పుకుందాం. ఆయన రామోజీరావు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పాడి మోసారు, దాన్ని మనం కూడా గౌరవించాల్సిందే. కానీ ప్రభుత్వ సొమ్ములతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, కొత్తగా ముఖ్యమంత్రి అయిన వెంటనే, 4వ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ హక్కుతోటి రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి రామోజీరావు సంస్మరణ సభకు కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టారు? ఎందుకు ఖర్చు పెట్టారు అంటే, ఇప్పుడు మనకు తేటతెల్లమవుతున్నటువంటి అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి చెందిన, అంటే చంద్రబాబు నాయుడు గారికి చెందిన, ఆయన బినామీలకు చెందిన వ్యక్తులందరి డిపాజిట్లన్నీ కూడా కాపాడుతూ వస్తుంది కాబట్టి, వీటన్నిటికీ మూల పురుషుడు రామోజీరావు గారు కాబట్టి, ఈ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం కాదు, ఒక వర్గం కోసమో, మరీ కరెక్ట్ గా చెప్పాలంటే ఒక సామాజిక వర్గం కోసం మాత్రమే పనిచేసేటటువంటి ప్రభుత్వం కాబట్టి, వాళ్ళకి రామోజీరావు గారి కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి మరి ఆయన కోసం ఒక నివాళి సభను ఏర్పాటు చేశారు. ఏదైనా చేస్తారండి, కానీ పాపం పండింది. ఏదైతే మనం చట్టాలను మేనేజ్ చేయగలమని అనుకున్నారో, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా 18 సంవత్సరాలుగా పోరాటం చేసి దీనిలో ఆర్బీఐ కూడా ఇంప్లీడ్ అయ్యే విధంగా, ఆర్బీఐ కూడా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి విషయాలను తెలియజేసే విధంగా, ఆర్బీఐ స్వయంగా అఫిడవిట్ దాఖలు చేసే విధంగా, ఆ అఫిడవిట్ ప్రకారం విచారణ జరగాల్సిందేనటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చే విధంగా, మరి రేపు 20వ తేదీన విచారణ పూర్తి చేయండి అనేటటువంటి ఆదేశాల వరకు కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది. ఈ విజయం ఆయన పట్టుదల, అదే సమయంలో ప్రజల యొక్క పోరాట స్ఫూర్తి అని చెప్పాలి. దీనంతటికీ కారణం గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యే విధంగా ఆయన చొరవ తీసుకోవటం అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. నమస్తే.